నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ. ఏమైందే ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నావు? బావా ఇలా మా మరదలు వస్తుంది, నాకు ఎంత సంతోషంగా ఉన్నది తెలుసా. బావా నువ్వు పెండెత్తు గడ్డిమోయి. సరేనా బావా? పో బావా. ఏం సంగతి బావా, జోరుదారు పని చేస్తాను. ఈరోజు మా బంగారం చాలా ఆనందంగా ఉందిరా, అందుకే ఇట్లా వచ్చిన. అంతేనా? ఫాస్ట్గా పని చేస్తాను. చెయ్యాలిగా మరి. సరే సరే. మా బావ సంగతి ఏమో ఏమో, మా అక్కకు ఆనందం వచ్చినా పిస పిస పని చెప్తుంది. మా బావ ఆగం ఆగం అవుతాడు. ఎడ్డి మాలోకం ఎట్లా బతుకుతాడో ఏమో. మా బావని చూస్తే బాధ అనిపిస్తుంది. మా బంగారం బర్రెలు కాగమని మర్చిపోయినట్టుంది. పోయి అడిగి వస్తాను నేను ఒకసారి. అప్పుడే వస్తాను చెప్పనే పని అయిపోయిందా? ఓ పిసదానా, బర్రెలు అడుగుమని బోల్ తోమని చెప్పడం మర్చిపోయినవే. మరి పో జల్ది చేసిరా పో. ఇక పోతానా? మన పొలాలు ఇవన్నీ చూద్దాం రా. ఇగో మన పొలాలు నేను చెప్పిన ఇగో ఇవే. అవునా? ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? అయ్యో అక్కడ ఆ మూల నుంచి ఈ మూల వరకు మనమే మొత్తం. అరే బావా ఎంతసేపు రా అక్క సర్ది తెత్తలే, పొద్దున్న నుంచి వస్తాను కదరా. అరే ఎవరో మీ చుట్టాలు వచ్చిందంటారా, సర్ది పట్టుకొని వస్తుంది. నాకు ఎక్కడితో చుట్టాలు నీ ఇంకమ్మా. నా తెల్లాన్ని విన్నవారా రే, అది భూదేమంట వేయలేరా సర్దికి. అక్కడ కూడా ఎట్లా ధ్యానం చేస్తాను. ఏమో మొత్తం ఇట్లా ఇట్లా ఊపుతా. అమ్మతో నేను ఎండి చేస్తాను పొలం కాడికి వచ్చి. ఇక అత్త చూస్తే రానేలేదు అన్న ఇట్లా డ్యాన్స్ తక్కువ అంటే ఏం చేయాలిరా? నీ అవ్వ నాకు పిచ్చిలేస్తాందిరా. ప్రజలకు బుద్ధి చెప్పాలంటే నాకు దగ్గర ఒక ఉపాయం ఉన్నది. ఏంటిరా? ముందు మాకు ఉన్నదా, అక్కడ పోయి మొత్తం డ్యాన్స్ చేసుకుంటే ఇట్లా రాయి నా గులమ్ము అని డ్యాన్స్ అయ్యి తగ్గుతుందా? తగ్గుతాయి, తిరిగిపోద్ది అంతే. మన ఇద్దరి మధ్యలో ఉండాలి. తాగినట్టు చెప్పు ఒక కాడ. నేనెందుకు చెప్తానా? నేను చెప్పపో. సరే నా గులమ్మ డ్యాన్స్ చేయాలి. నేనే పోతానా? మొత్తం పోయి ఇట్లా 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 డ్యాన్స్ చేస్తుంది. ఇక టిక్ టాక్ లో ఫేమస్ అను. నువ్వు ఒక్కదాన్ని ఫేమస్ అవుతావా? నేను కావద్దా? ఇప్పుడు చూడు ఎట్లుంటుందో మజాక. ఏంటి ఏదో తేడాకుంది. అమ్మో 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 ఏం దొరదా ఇది? ఏం గోకుడు? అమ్మో ఇది నయా టికెట్ ప్రభుత్వ అంతా. అరే బా ఏం మైండ్ బ్లో. ఇది లెక్క ఇప్పుడు 70 mm దుమ్ దమ్. మేడం మేడం వాళ్ళెవరు మిమ్మల్ని కొట్టామని కత్తారు మేడం. మీరు దిగిన ఫోటోలో ఆడోళ్ళు బాత్రూమ్ మీద ఫోటో పడ్డది, వాళ్ళు మిమ్మల్ని కొట్టామని కత్తారు మేడం. తొందరగా ఊరకండి. అరే మన ఆడవాళ్ళని ఎవరు బొడలు ఇద్దాను రా. రే ఎవరు రారు? పట్టుకోండి రా.
మై గాడ్ వాళ్ళు కొట్టడానికి వస్తాను తొందర ఏమైంది అసలు ఎందుకు పరిగెడతారు వాళ్ళు కొట్టడానికి వస్తాను నేను యూట్యూబ్లో వీడియోలు తీస్తా అంటే బాత్రూమ్స్లో తీస్తానని చెప్పి వాళ్ళని కొట్టడానికి వస్తాను నేను మాట్లాడతా ఆగండి వాళ్ళు మనోళ్ళే నేనే వీడియో తీసుకోమని చెప్పిన వాళ్ళని ఏమనకండి సరే అక్క నువ్వు చెప్పినాక ఇంకా బాధ ఎందుకు నువ్వు చెప్పినా కానీ బతికిపోయినా లేకపోతే కొడుకులను ఇచ్చిపెట్టేది లేకుండా ఇవాళ వాళ్ళు మనోళ్ళే నేనే వీడియో తీసుకోమని అంటే నేను తీసుకోమని చెప్పిన సరే నేను మా వాళ్ళకి చెప్పిన మీకు ఇష్టం ఉన్నట్టు వీడియోలు తీసుకోండి సరేనా థ్యాంక్స్ మేడం మీరు ఇలా రాకుంటే వాళ్ళు మా ఈ పంత వాళ్ళకి కొట్టేళ్ళు మా వాళ్ళు నా మాట కాదు ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ అదే వీడియో మళ్ళీ వదినా వదినా ఓ వదినా ఏవట్రా నువ్వు నన్ను వదిన అంటానా నన్ను గుర్తుపట్టలే వదినా మీరు పట్టలే నేను వదినా నన్ను మర్చిపోయినా నేను మీ పొలంలో పాలేరు పని చేసిన వదినా నేను ఓ మా పొలంలో పెండకాడలు ఎత్తుకోండి కదా వదినా ప్లీజ్ పొల్లు ఉన్నది నా ఇజ్జత్ పోతుంది ప్లీజ్ మీరు ఏమనకండి ప్లీజ్ మొత్తం స్టైల్ చేంజ్ చేసినావు కదా కొత్త షర్టు కొత్త ప్యాంటు షూలు అదిరింది అయ్యో పక్కన పొల్ల సూపర్ పో ఇక వదిన హైదరాబాద్ పోతే అట్లా పరిచయం అయింది పట్టుకొని వచ్చిన మన ఊరు చూపిద్దామని పట్టుకొని వచ్చిన మన పొలాలు అవన్నీ చూపిద్దామని పట్టుకొని వచ్చిన చూపెట్టు మరి చూపిస్తాను అక్కడ నుంచి అలా అంతా చూపెట్టుకుంటేనే వస్తాను ఇదంతా రారీ సర్ది తింటారు మీరు కూడా నరేష్ గాడేనా పిలిచేది పోటీ పట్టుకొని అటే పోతానా నీ అయ్యా ఇట్రా చూసి చూడట్టు పోతారా మీదురా ఏందిరా మీరు ఈ లుంగిలేంది మీ పని ఏంది మీ కథ ఏంది నాకు అర్థమైతలేదు చూసినా బా ఆడు ఎంత ఇజ్జత్ ఇస్తాడు చెప్పురా మరి ఏం చేద్దాం ఇంకేం చేయమంటావురా పట్నం రమ్మంటే ఎన్ని రోజులు ఇట్లుండవురా నాతో రా పట్నం పోంపా నీకు జాబ్ ఇప్పించి నేను అక్కడ మంచి సెటిల్ చేస్తాను నువ్వు ఇదే నా ఈ బర్రెల పొంటి పెండి ఎత్తుకుంటే ఇల్లనే తిరుగుతావారా నువ్వు అరే మా బంగారం ప్రేమ కొద్ది నాకు పని చెప్తాందిరా అందుకే చేయాలి అయితే మేము బంగారం దగ్గరనే ఉండు బాబు మంచిగా చూసుకుంటే ఆ బర్రెలు పెంట కుప్పలు ఎత్తుకొని ఆ పోర్లు ఉంటారా మరి ఆడ నీకు హైలైట్ పోర్లని చూపిస్తాను అరే పోర్రా బాయ్ పోర్రి నా బంగారం చెప్పినట్టు నేను పని చేస్తా నువ్వు వేసుకోరా సంక నాకిపోతావు అంతే బేబీ నువ్వురా అదే చెప్పుడు మర్చిపోయాను నరేష్ ఇవ్వదురా మా పోలికి నేను పెళ్లి చేసుకునేది అవునా నాకు చూపిస్తారా పోలు 100%. అరే వారే ఇక నువ్వు అంతా ఇక చూడు జిల్జిల్లిగా మొత్తం మా బావగాడు వేస్ట్ గాడు దద్దిగాడు పెంట కుప్పలు ఆ బర్రెకు సోపు చేసుకుంటా ఉండు ఆడనే ఉండు పండు అట్లనే చూపి నాకు కూడా ఇలా ఫ్రెండ్ ఒక ఆమె బావా అన్నం తింటురా పొద్దు పోయినాక వచ్చిర్లే ఇంకేం తింటావు ఇంటికి పోయినాక తిందాంపా ఆగో మన నరేష్ ఏడి ఆడెవడో అభిలాష్ కూడా వచ్చిండు వాని వెనక పోయిండు సరే కానీ దా పోదాం ఇక ఇంటికి పోయినాక తిందాంపా పోతాం మరి చీకటి అయింది కదా పిల్లగాడికి రాత్రి పూట ఎక్కడికి పోతారో అసలే రోజులు మంచిగా లేవు ఏం కాదు వెళ్తాం అద్దు రా నేనే ఉన్నది కూర్చోర్రి నేను ఇప్పుడే వస్తా మీరు కూర్చోర్రి సరే వదినా బేబీ ఇక పెద్దమ్మ కదా వదినే చెప్తాను వదిన మాట వినాలి కదా ఉందాం ఇక్కడే ఉందాం ఇక అందరం కలిసి సరే నువ్వు ఎట్లా అంటారులే నా బేబీ మంచిది కూర్చో కూర్చో ఎందుకక్క నన్ను తీసుకొచ్చిన వీడికి ఏం లేదు తమ్ముడు ఈమె మీ చుట్టాలు అమ్మాయి కదా నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని పిలిపించిన ఎవరో తెలియదు నాకు మీ మర్దలాట బావా నేను గుర్తులేనా చిన్నప్పుడు మన ఇద్దరం టైరాయిడ్ ఆడుకున్నప్పుడు నీకు దెబ్బ తాకింది మందు రాసిన అది కూడా గుర్తులేదా కావాలంటే చూసుకో నీ తొడ మీద మర్చున్నది ఏమో నాకు గుర్తులేదు గుర్తు చేసుకో అన్ని చూడు ఒకసారి ఆలోచించు నరేష్ నువ్వు కూడా మంచిగా జ్ఞాపకం తెచ్చుకుని ఆలోచించు వదినే చెప్తాను నీకు అన్ని దిక్కు మొత్తం వదినే కదా పెద్ద దిక్కు నువ్వు ఎటు వేరు నువ్వేనా నేనే ఇన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా చదువుకున్నా హాలిడేస్ వచ్చినాయి వదిన ఫోన్ చేసింది నువ్వు ఉన్నావని గుర్తొచ్చినావు వచ్చినా పెళ్ళి వేసుకుందామని
మా అక్క మా బావను ఎంత తిప్పలు పెడతాను నీకు తెలుసా? రోజు పెంట కుప్పలని అవ్వని మరుగుదొడ్లని ఆ బర్రెలతో స్నానం చేపిస్తుంది. నీ పెళ్ళి అంటే విరక్తి ఉన్నది, నీ పెళ్ళి చేసుకోను, నాతో కాదు. చేసుకోవాలన్నా, నీ పెళ్ళి చేసుకోను. పెళ్ళి చేసుకోవాలా తమ్మి? ఎన్ని రోజులు అట్లనే ఉంటావు? చేసుకోవాలి. అది అంతగానో నువ్వు కావాలని నచ్చినప్పుడు చేసుకోనని అంటాను, చేసుకోవాలి. అరే అక్క అంటే అమ్మతో సమానం, బావ అంటే నాన్నతో సమానం. వాళ్ళు మనం మంచిగా చెప్తారు కదా, చేసుకోవచ్చు కదా. అమ్మాయి ఇంత దూరం నుంచి వచ్చింది నువ్వు కావాలని చెప్పేసి, అట్లా వచ్చిన అమ్మాయిని మనం పంపిస్తామారా చెప్పు? ఏదైనా కష్టమైనా ఏదైనా కూడా మీ అక్కే బావ చూసేది కదా. చిన్నప్పటి నుంచి అన్నిట్లో నీకు తోడున్నారు. నీ మంచి గురించే వాళ్ళు చెప్పేది. వాళ్ళు చెడు చెప్తారా నీకు ఎప్పుడన్నా? సరేగానే వాళ్ళని సరేరా సరేరా, నువ్వు ఇంతలో చెప్తాను చేసుకుంటా. అది నా దోస్త్ అంటే ఎప్పుడోసారి చేసుకునే చేసుకో. అమ్మాయికి ఏమైనా చూడు, అమ్మాయి మంచిగా అంత దూరం నుంచి వచ్చింది, ఆ ప్రేమ కనబడతలేదా నీకు? కనబడతా మరి. అరే ఇంత మంచి కార్యక్రమానికి బావ లేకపోతే ఎట్లా? మీరు కూర్చోండి, నేను ఇప్పుడే బాగా తీసుకురా బాబు. అరే ఇక్కడ నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏం లేదు బావా, ఇక మన నరేష్ కున్న అభిలాష్కి వీళ్ళిద్దరి నుంచి పెళ్లి చేద్దాం ఇక, సరేనా? సరే. థ్యాంక్ యూ బాబు. మంచిగా బతుకు ఇక, మంచిగా బతుకు ఇక. ఏంది ఎన్నెళ్ళు ఏంది షర్టు ప్యాంటు కొత్తగా కనబడుతున్నావు? అందరి ముందు నీ పరుగు పోవద్దని నేను ఇట్లా మారింది. మా జాగ్రత్త. ఏ టైంలో వచ్చి కూర్చో. ఏమైందిరా గింత చీకట్లో వచ్చినావు? మహేష్ రాకి 20 రోజులు అవుతాను. అసలు ఎక్కడికి పోయిండో ఏమైందో తెలుస్తలేదు. అసలు నరేష్కి ఫోన్ చేసినా ఎవరు రెస్పాన్స్ అవుతలేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. అసలు ఎక్కడికి వెళ్ళింది మరి? ఏమో తెలుస్తలేదు అసలు నాకు. ఏమైంటుంది? నేను కనుక్కుంటావా? మీరే నాకు దిక్కు, నాకు ఎవరు తెలియదు ఇక్కడ. నువ్వు టెన్షన్ పడరా. ఈ హైదరాబాద్ సిటీ మొత్తం నాకు కొట్టింది పిండేసి ఉంటుంది. మీ భర్త ఎక్కడ ఉన్నాడో అని దొరకబట్టిస్తా. నువ్వేం టెన్షన్ పడక. నువ్వేం టెన్షన్ పడకరా. మీ భర్త అడ్రస్ దొరికింది, పిక్ వచ్చింది. మీ భర్తనే అభిలాష్ గారు ఆ పబ్బులలో అమ్మాయిని పట్టుకుని డ్యాన్స్ చేస్తుండ్రు. నువ్వేం టెన్షన్ తీసుకోకు. రేపు పొద్దున వరకు వాళ్ళందరూ తీసుకొచ్చి నీ ముంగట ఉంచుతా. మంచిగా తిని పడుకోబెట్టు. అన్నం పెట్టేసాను, పడుకో. మేము ఉన్నాం. సీతక్క సీతక్క. సీత వదిన లేదు తమ్ముడు, ఆఫీస్కి వెళ్ళింది. అవునా అక్క, మొన్న కాపాడింది నువ్వే మమ్మల్ని. థ్యాంక్ యూ అక్క. బాగున్నారా? బాగున్నా. కూర్చో తమ్ముడు.
ఎందుకు బాగా టెన్షన్ పడుతున్నాయి నెల. చెల్లె వీళ్ళిద్దరు ఇదో నీ భర్త. వీళ్ళిద్దరు ఏమంటే నీ భర్త చెడిపోయాడు. పబ్బులలో ఆడలతో డ్యాన్సులు చెప్తాను వీళ్ళిద్దరు. మంద వేయించుకుంటా. పబ్బులలో డ్యాన్స్ చేయకపోతే ఏం చేస్తారు? ఇల్లే మొత్తం చెడగొట్టింది. ఇల్లే ఇదేం తప్పలేదు. అభిలాష నువ్వే రద్దు అంతటి కారణం. నా మొగుడు పొలం పనులు చేసుకుంటా మంచిగా వండి సిటీ సిటీ అని చెడగొట్టినావు. నువ్వు కూడా రా, నువ్వు కూడా. నువ్వు కూడా నా మాట విని నన్ను నన్నే వస్తాను. నేను ఇంత మంది చూసుకున్నారా వదిన కొడతాను. ఆగా మా బావని ఎంత టార్చర్ పెట్టి నీకు ఏమైంది కదా? రోజు పొద్దుగా లేపి 6కి 5కి లేపి పాలు ఇస్తావు, పెట్టటక్క ఎత్తిస్తావు. బాగా మన గోవాల ఒక్కరు కాదు ఇద్దరు వేసుకున్నావు బాబా. నువ్వు ఒక్కడే ప్రశాంతంగా ఉండు బాగా ఎంజాయ్. అరే ఏమైందిరా బయట ఏడుపునే ఏ కూర్చోను ఏం కాదు. నీలాంటి వాళ్ళు మంచోళ్ళు వేస్తే ఊరేమైపోవాలక్క. అరిష్టమక్క ఊరికి ఏడవక్క. మన ప్రశాంతం ఉన్నాక వర్కొత్తారక్క. నువ్వేమైనా నువ్వేం టెన్షన్ వాడకు. ఎందుకు వెళ్తున్నావురా? ఊకో తీసుకొచ్చిన సిగ్గుండాల కొంచెం అన్నా. మొన్ననే ఈ భార్య నీ కోసం ప్రేమతో ఇంటికి వచ్చి ఎంట్లాడమంటే ఎంట్లాడి నేను పట్టుకొచ్చిన. కొంచెం అన్నా సిగ్గు లేకుండా మళ్ళా పోతున్నావు కొట్టి. కొంచెం అన్నా బుద్ధి ఉండాలి. మొన్న పొలం కాడ దెబ్బ తాకితే నీ భార్య చేసిందా అది వచ్చి చేసిందిరా? దిమాకు ఉండాలి. నువ్వు కూడా ఏందమ్మా భర్తలాగా ప్రేమతో చూడు. పెండకల్లు ఎత్తిపిచ్చుడు ఊడిపిచ్చుడు ఇదేందమ్మా? నువ్వు చక్కగా ఉంటే వాడెందుకు బయట తిరిగిపోతాడు? ఇక్కడ మంచిగా ఉండి మంచిగా బతకండి. చెప్పు. ఓకే చెప్పు మంచిగా ఉంటాను నీతో. ఓకేనా? కలిసిమెలిసి మంచిగా ఉండండి. ఈ కాంచాలి ఎవరు లేదా? ఉంటామన్నా మంచిగా ఉంటారా? నాకు కూడా బుద్ధి వచ్చింది. మనం మంచిగా మంచిగా ఉండాలి. చల్లగా బతకండి. ఈ కాంచాలి హ్యాపీగా ఉండాలి. సరే అన్నయ్య. నువ్వు కూడా దాంతో దీంతో తిరుగుతానమాట. ఏది సంగతి? నేను ఎవరితో తిరిగినా? నిజం చెప్పు. తిరగలేదా? నిజం చెప్పు. మా అక్కున్న బాబు బుద్ధి చెప్తామని అట్లా చేసిన. మా అక్క సంగతి తెలియదా? రోజు టార్చర్ పెడుతుంది. నువ్వు నన్ను కొట్టి చంపుతావు. అబ్బా కొట్టి చంపడం ఎక్కడ నిజమే. నువ్వు దాంతో దీంతో చెప్పలేదా? ఎప్పుడు చెప్పినా? నా మొన్న చెప్పలేదా? నాకు గుర్తులేదు. నిజంగా తిరిగినా లేదా? నిజంగా లేదు. తిరుగుతానే కొట్టినా. నువ్వంటే ఇష్టం. ఇంకా అదంతా ఏం లేదు. నేనంటే ఇష్టం అయితే దాంతో దీంతో తిరుగుతావు నువ్వు? తిరగలే. అవునా నేను చెప్పినా కూడా ఎప్పుడు వచ్చినప్పుడే చెప్పినా. నా మాట నిన్నాడే. ఏ నువ్వు నిన్నారా? ఈయనే లేదు మా పెద్దోడే. నాకేమవుతారా దాని సంగతి? అరే అన్నవాడు తిరిగేది మొత్తం పప్పులైనా తిరిగేది. అందుకే కొంప గుళ్ళు అయితే అని చెప్పాడు. ఎందుకన్నాడు? లేదు లేదు మాకు చెప్పి వచ్చింది పప్పులకు. మేము దొంగ పుట్ట పచ్చ చెప్పినాం. వీళ్ళు పట్టించుకోకుండా చెప్తాను మరి దాంతో దీంతో తిరుగుతున్నాయి. దేంతో తిరగలేడు. మీ అక్కకు బుద్ధి చెప్దామని నాకు ముందే చెప్పాడు. ఆ పోటీ దిక్కువల పోటీ అని మేము అలా చెప్తే మీ అక్క నమ్మలే. కానీ అబ్బాయి మీరు చెప్తే నేను ఏమనుకున్నారా? అప్పటికప్పుడు మీ మాట వినాల్సిందేరా. ఇప్పటికైనా మా మాటలు ఏంటవా? అంటే మోరం వేసుకుంటే అందరూ అవలేగాలనుకుంటారా? మీ మంచి కోసమేనా మేము ఉండేది? మమ్మల్ని కాలు కుక్కమే. మమ్మల్ని ఎప్పుడు చూస్తారా మీరు? అందరు కుక్కలు అవలేగాలంటారు. అరే అరే మీరు ఏమనుకోకండి. నేను ఏదే ఇక అట్లా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా. ఏ మామ నువ్వే ఏమైనా పెద్దోనివి ఏదన్నా. ఓకేరా ఓకే ఏదో అనుకున్నారా? సారీ సారీ బాబా, అపార్థం చేసుకున్నాను నేను. ఇంకెప్పుడు అట్లా చేయను. సారీ.